పొద్దున్నే ఈ సుబ్బలక్ష్మి ఎవర్రా బాబు కంప్యూటర్ వైరస్ లో ఇలా తగులుకుంది. కళ్ళు మాత్రమే నవ్వాలి, అవి మాత్రమే కనిపించాలి. వాళ్ళతో కాదు కళ్ళతో. చూడు. ఓహో, బ్లడ్ తో రాసిందా? అవును, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని వీటిలో ఉన్నాయి. చూడు. కాఫీ అది కూడా ఇవ్వు. ఎవరు లేరు, రెండు నాకే. అదేంటి, రెండు కప్పులు తాగుతావా? ఒకటి నీకు. ఏది ఇవ్వు. అయితే కనిపించు. వద్దులే సుబ్బారావు, నేను రాక్షసులా ఉంటాను. నువ్వు చూసావంటే దడుచుకుంటావు. ఎందుకు? కొంతమంది అందంగా ఉన్నా వాళ్ళు మాట్లాడితే వినలేం. కొందరు అందంగా లేకపోయినా వాళ్ళు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాం. కాన్ఫిడెన్స్ వాళ్ళ మొహాన్ని కాంతివంతం చేస్తుంది. కళ్ళతో నవ్వే ఆ నవ్వు మన కళ్ళను మెరిపిస్తాయి. స్టాప్ స్టాప్. ఏంటి, కళ్ళు నవ్వుతాయా? ఎస్, నవ్వుతాయి. కవులు కూడా అంటారు కదా. నో, ఇట్స్ ఇంపాసిబుల్ మ్యాన్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎమోషన్ ఎక్స్ట్రా వెళ్ళినట్టున్నావు. మాట మార్చొద్దు. ఏంటా గొడుగుడు? ఏం లేదు. నువ్వు కళ్ళతో నవ్వి చూపించు, ఇప్పుడే కనిపిస్తా. 1 సెకండ్, ఇప్పుడే నవ్వి చూపిస్తా. సుబ్బారావు, నువ్వు నవ్వుతానంది కళ్ళతోనా పళ్ళతోనా? స్మాల్ మిస్టేక్ అంతే. వెరీ బిగ్ మిస్టేక్ బాబు. కళ్ళు మాత్రమే నవ్వాలి, అవి మాత్రమే కనిపించాలి. ఓకే, రేపు నవ్వి చూపిస్తా నీకు. నేను కూడా రేపే కనిపిస్తా. బాయ్. ఏంటవి, కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నావా? కాదు, ఐటెక్స్ కంపెనీ వాళ్ళు కళ్ళతో నవ్వడం ఎలాగో చూపిస్తూ యాడ్ తయారు చేస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. దానికే ట్రై చేస్తున్నాను. ఏంటి, ఆఫ్టర్ కళ్ళతో నవ్వడానికి ₹1,00,00,000? నీ కళ్ళతో నవ్వడం వచ్చా? వచ్చా. కంప్యూటర్ గురించి అడిగితే జీరోని గానీ ఇలాంటి వాటిలో నేను హీరోని. ఏది, ఓసారి నవ్వి చూపించు. ఒక్కసారేంటి, 10 సార్లు 10 రకాలుగా చూపిస్తా. చూపించు. కళ్ళతో కళ్ళతో. ఇక్కడ చూసినావు. వాళ్ళతో కాదు కళ్ళతో. చూడు. ఐసీ, రెండింటికి లింక్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు వస్తాను. సార్ సార్, మన బాస్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరో పోయింటాడు, తొందరగా రండి. సార్ ఊరుకోండి సార్, ఏడవకండి సార్. ఈ ఎమోషన్ లో మీకు ఏమైనా మాకు దిక్కేవారు సార్. ఇలాంటి సమయంలోనే గుండెని రాయి చేసుకోవాలి సార్. పోయిన వాళ్ళ గురించి దిగులు పడి మీరు పోతారా సార్? ఇంటికి పోయింది ఎవరు సార్? ఎవరో పోలేదురా. నిన్ను చంపేస్తే నువ్వు పోతావు. నా ఏడుపు నాది. మీ ఏడుపు మీది కాక నాదవుతుందా? ఇంటికి అసలు విషయం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. నా ప్రాబ్లం నువ్వేంట్రా సాల్వ్ చేసేది? పోరా హైబ్రిడ్ విధవా, పోరా బయటికి. పొట్టి సార్ మీరంతా. హలో 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 రూబీ, వాట్ హ్యాపెన్? హలో, నో రూబీస్ హియర్. హూ ఆర్ యు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ కట్ యువర్ లైన్. వై డిడ్ యు కట్ యువర్ లైన్? యు సీ, వి ఆర్ ఎన్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. మైన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. పొద్దున్నే ఈ సుబ్బలక్ష్మి ఎవర్రా బాబు కంప్యూటర్ వైరస్ లో ఇలా తగులుకుంది. నువ్వు తెలుగుడువా సుబ్బారావు? తెలుగుండే, కానీ పేరు మాత్రం అది కాదు. నీ ఫేస్ కి అదే సూటబుల్ నేమ్. నీకు నా ఫేస్ కనిపిస్తోందా? బ్రహ్మాండంగా హర్రర్ సినిమాలో హీరోలా ఉన్నావు. ఏ సుబ్బలక్ష్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అరేబియా సముద్రం అడుగు నుంచి. వస్తావా? అమ్మ రాక్షసి, నిన్ను ఎవడు కట్టుకుంటాడో వాడు ఫినిష్. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి మిస్టర్ సుబ్బారావు.
గుడ్ బై. Who are you? ముందు షర్ట్ తీసుకుంటే చెప్తా. కంప్యూటర్ జీనియస్ వి బెడ్రూమ్ లో వీసీ ఉన్నప్పుడు కేర్ఫుల్ గా ఉండాలని తెలీదా మిస్టర్ సుబ్బారావు? ఓహో, నువ్వా సుబ్బలక్ష్మి? మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ చెప్పడానికి. నువ్వెవరో తెలియక మార్నింగ్ నిన్ను చాలా డిస్టర్బ్ చేశాను. నా ఐపీ అడ్రస్ నీకెలా తెలుసు? నీ ఐపీ అడ్రస్ ఏంటి? నీ బయోడేటా అంతా చెప్పనా? ఏంటి బ్లాక్ మెయిలా? చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు బాక్సర్ అని తెలుసుకున్నాక మానుకున్నాను. నా బయోడేటా అంతా బానే పెట్టావు కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి కనిపిస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు సార్? కనిపించగానే నీ కళ్ళు బాగున్నాయి, నీ పెదాలు బాగున్నాయి, సో ఐ లవ్ యూ అనడానికా? సారీ, ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. హలో సుబ్బలక్ష్మి, నేను నీ గ్లామర్ చూసి పడిపోయేంత వీక్ పర్సన్ కాదు. నాకు జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్సా? ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, కట్నం తీసుకోకూడదు, అందానిదేముంది, మంచి మనసుంటే చాలు, ఇలా ఎన్నో అనుకుంటారు. అందం ఆస్తి ఉన్న అమ్మాయి దొరికితే ఆదర్శాల గురించి ఎవరు ఆలోచించరండి. ఇంతకన్నా వేరే ప్రిన్సిపల్స్ ఉంటే చెప్పండి, మీకు ఫ్రెండ్ అవుతాను. లవ్ లెటర్సా? ఓహో, బ్లడ్ తో రాసిందా? అవును, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని వీటిలో ఉన్నాయి. వాటి కోసం మాత్రమే అయితే ఆ అమ్మాయిని చేసుకునేవాణ్ణి. కానీ నాకు కావాల్సినవి అవి ఏవీ కావు. ఇన్స్పిరేషన్. నన్ను ఇన్స్పైర్ చేయగలిగిన అమ్మాయిని మాత్రమే నేను చేసుకుంటాను. ఇన్స్పిరేషనా అంటే? అది మాటలో చెప్పేది కాదు. మరి ఆ లెటర్స్ ఎందుకు అంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు? ఆ అమ్మాయి కనిపిస్తే చింపి మొహాన కొట్టడానికి. నో, నీ ఎమోషన్స్ ని నేను నమ్మను. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంది, స్త్రీ ఒక్కడినే ప్రేమిస్తుంది, కానీ పురుషుడు ఎంతమందినైనా ప్రేమిస్తాడు. అంటే అమ్మాయి మనసుకి మాత్రమే ఆ ప్యూరిటీ ఉంది. నో, అబ్బాయిలకు కూడా ఆ ప్యూరిటీ ఉంటుందని నేను నిరూపిస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. అంతవరకు ఈ ఒక్క విషయంలో తప్ప ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే? ఓకే. హలో సుబ్బారావు, హాయ్. రెడీయా? రెడీయా? మ్మ్, దగ్గరికి రా. వచ్చాను. ఇంకా దగ్గరికి రా. మ్మ్, చూడు, నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. చూడు మ్మ్, చూడు. చూసావా నా కళ్ళతో నేను ఎలా నవ్వించాను? కళ్ళతో నవ్వడం అంటే ఇదే. ఆహా. సరే సుబ్బారావు, నేను నీకు చెప్పినట్టే కనిపిస్తా. సరే చూడు. ఏంటి సుబ్బారావు, షాక్ తిన్నావా? నో, ఈ మాత్రం దానికి షాక్ ఏంటి? అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. మరి నువ్వు మాత్రం చేసిందేంటమ్మా? కళ్ళతో నవ్వమంటే పళ్ళతో నవ్వుతావా? అయినా మనసుతో నవ్వితే కళ్ళు పళ్ళు అన్నీ నవ్వుతాయి. ఆ విషయం మాకు తెలుసులే. అదేంటి సుబ్బారావు అటు తిరిగావు? నువ్వు కనిపించినప్పుడు ఎటువైపు తిరిగితే ఏమిటి? ఫీల్ అయ్యావా? మ్మ్హ్మ్. అయితే ఇటు తిరుగు. ఎందుకు? తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది. తిరుగు సుబ్బారావు. సుబ్బారావు, ఏంటి అలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు కలువలు కొలంలోనే విరబోస్తాయనుకున్నాను, కానీ నీ కళ్ళు చూశాక అవి ఈ రూపంలో కూడా విరబోస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. నీ కనుపాపంలో ఆషాఢ మాసపు నీలిమబ్బులు కదలాడుతున్నాయి. కార్తీక పున్నమి వెన్నెల విరబూసినట్టుంది. నీ కళ్ళల్లో అనుభూతి కందని ఆనందం ఉంది, ఊహల కందని ఉత్తేజం ఉంది. దిస్ ఇస్ మై ఇన్స్పిరేషన్. అమ్మా, తమ్ముడు ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా, వచ్చేస్తాడు. వచ్చేలోపు ఈ అమ్మాయిని చూడండి. నమస్తే. నమస్తే. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది కదండి? మనకి మహాలక్ష్మిలా ఉంది సరే, అసలు ఉండాలి కదా. ఏరా రవి, ఇంత లేటా?
నీకు మంచి సంబంధం చూశాను. నీకోసమే వెయిటింగ్. ఈ అమ్మాయి మన జిల్లానే, ఇక్కడే చదువుకుంటోంది. పేరు దీప్తి. దీప్తి, మా తమ్ముడు రవి. నమస్తే. నమస్తే. అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ. నువ్వే మాట్లాడమ్మా. మీ గురించి మీ సిస్టర్ అంతా చెప్పారు, కానీ మీరు ఇలా సిగ్గుపడతారని మాత్రం చెప్పలేదే. నేను షేక్స్పియర్ నాటకాలంటే చాలా ఇష్టపడతాను. మరి మీకు? నాకు పిట్ట కథలంటే ఇష్టం. నాకు ఏఆర్ రెహమాన్ వందే మాత్రం అంటే చాలా ఇష్టం. నాకు మా ఊరు జాతరలో తప్పట్లో వాయించే జజ్జనకరి జనారే పాట అంటే ఇష్టం. మరి నా గురించి ఏం అడగరా? మీరేం చదివారు? ఎంఏ సైకాలజీ. ఐ సీ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? డెఫినెట్ గా చేసుకోరు. ఏ? నన్నే కాదు, మీ పేరెంట్స్ చూసిన ఏ అమ్మాయిని మీరు చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ యూర్ ఇన్ లవ్. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్. హలో. హలో సుబ్బారావు. హాయ్. అదేంట్రా? అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. బీసీ ఎంగేజ్ లో ఉందేంటి? అదే ఎంగేజ్ లో కాదు, ఎంగేజ్మెంట్ లో ఉంది. మా అమ్మ అక్క కలిసి నాకు ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అమ్మాయి నచ్చిందా? మ్హూ. నేనే అమ్మాయికి నచ్చలేదంట. అదేంటి? ఆల్రెడీ నాకు ఇంకో అమ్మాయి నచ్చేసిందంట. ఆ అమ్మాయికి నేను నచ్చేసానని క్లియర్ గా చెప్పింది. నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో కూడా చెప్పిందా? అరేబియా సముద్రం అడుగున ఉందని చెప్పింది. ఏ ఏంటి మాట్లాడావు? సుబ్బారావు, నాకు వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలనుంది. నాకు అలాగే ఉంది. నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చేస్తాను. నీకంత రిస్క్ అక్కర్లేదు. నేను రేపు 10 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తున్నాను. ఓకే? నిజంగానా? నీ మీదొట్టు. అయితే నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అసలు నన్ను ఎలా గుర్తుపడతా? గుర్తుపడితే ఏమిస్తావు? ఏం కావాలి? చెప్పిన తర్వాత కాదనోగా? లేదులే, చెప్పు. ముద్దు. ఏయ్, ఇస్తావా? మ్మ్హ్. అయితే నేనే ఇస్తాను. ముందు నన్ను గుర్తుపట్టు, తర్వాత చూద్దాం. ఓకే, సీ యు. బాయ్. యా. వెల్కమ్ టు ఇండియా. ఏంటలా చూస్తున్నావు? నిన్నింత ఈజీగా గుర్తుపడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? పరిమళాన్ని బట్టి పువ్వుల్ని, స్వరాన్ని బట్టి గాయకుల్ని, ఈ డాలర్ని బట్టి నిన్ను. ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నేనెవర్నా? మై డియర్ సుబ్బలక్ష్మి, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనే నీ సుబ్బారావు. చూడు మిస్టర్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శైలు, వాట్ ఈస్ ద మ్యాటర్? హూ ఇస్ హీ? ఎవరూ తెలియదండి, లూజ్ లాగున్నాడు. వాట్ మ్యాన్? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సారీ అండి, ఏదో తెలియక సారీ, వాట్ సారీ? షీ ఇస్ మై వైఫ్. సారీ అండి. మీరు చూడడానికి gentleman లా ఉన్నావు? ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్?
ఈ అమ్మాయి ఎవరు? అటు తిరిగి నిలబడి ఉందంటే సుబ్బలక్ష్మి అయి ఉండొచ్చు. ఏంటి చూస్తున్నాడు? కొంపతీసి గుర్తుపెట్టాడా? సుబ్బలక్ష్మినా మళ్ళీ పొరపాటు పడుతున్నానా? ఎలా గుర్తుపెట్టాడబ్బా? పలకరిస్తే పళ్ళు రాలుకుంటది కదా. ఇటే వచ్చేస్తున్నాడు. గుర్తుపెట్టేశాడేమో. ఎక్స్క్యూజ్ మీ. ఒరే రవి నా రత్నాలు నీకెలా తెలిసిందిరా? ఇదెవరికి? నాకేనేటి? అదేంటి అలా చూస్తున్నా? ఓ మీ అంకుల్ కోసమా? ఆడు డైవర్స్ ఇచ్చాను. ఎందుకని అడగవే? అడిగేదేంటి మీరే చెప్పండి. అదే బియ్యం బస్తాలాంటి పెళ్ళాన్ని దగ్గరెట్టుకుని ఆ ఇంగ్లీష్ టాకులాడితోటి లిప్పుల మీద లిప్పులు, కిస్సింగ్ల మీద కిస్సింగ్లు ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక్కటి ఇచ్చాను. బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కింద దోశాను. ఇదిగో రవి, ఏంటి మీ మామిడికి వేసాలంటే ఒక్కటి ఇచ్చానంటే చూడు ఏంటి అనుకుంటున్నావా? టాక్సీ టాక్సీ ఏంటి టాక్సీ. పిలుస్తుంటే అడగలిపోతున్నాడు గోతురావాడు. సారీ. ఆంటీ, ఏంటి? ఒకసారి అది ఇస్తారా? ఎందుకు? అదే చూసిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. ఈ వయసులో మీకు ఇది అవసరమా? అవసరమే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పట్టుకుపోతున్నట్టు పిల్ల. ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో హలో. ఏంటండి? కొడతావా ఏంటి? చూడు, చున్నీ చూసుకోమని చెప్పు మేడం. మేడం మీ చున్నీ. తప్పే. ఎస్, రవి స్పీకింగ్. నీ పేరు అది కాదే, నీకు ముద్దు పేరుంది కదూ? సుబ్బలక్ష్మి నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచా? అదేంటి సుబ్బారావు, రెక్కలు కట్టుకొని నీకోసం గాల్లో ఎగురొస్తే ఇదా నీ రిసీవింగ్? అంటే నువ్వు వచ్చేసావా? మరి అయినా మెళ్ళో డాలర్ ఉన్న ప్రతి అమ్మాయిని చూసి నేనే అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు వెనకగా మరీ దగ్గరగా వచ్చినప్పుడు అంత మందిలో ముద్దు పెట్టేస్తావేమోనని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అయితే నేను వచ్చింది నీ దగ్గరికేనా? మరి సమయానికి ఆ ఆంటీ ఎవరో ఆంటీ స్క్వాడ్ లాగొచ్చి నిన్ను ఆపేసింది గాని లేకపోతే నేను నీ చేతుల్లో అరెస్ట్ అయ్యేదాన్ని. అవును సుబ్బారావు, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ నీ బయోడేటాలో ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను. రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలు ఏ కలర్ మిడ్డీలు వేసుకున్నారు, ఏ టైప్ చున్నీలు వేసుకున్నారో బాగా గమనిస్తావే? ఎవరు, నేనా? అవును, నీదెంత సోషల్ సర్వీస్ మెంటాలిటీ సుబ్బారావు. కార్ డోర్ లో చున్నీ ఇరుక్కుందని చెప్పి హెల్ప్ చేశావు. నువ్వు నాకు నచ్చావప్పా. అంటే కార్లో చున్నీ నీదా? నాదే సుబ్బారావు. ప్లీజ్ సుబ్బలక్ష్మి, నన్ను టెన్షన్ పెట్టుకో. ఎక్కడున్నావు? నువ్వు కనుక్కోలేదు సుబ్బారావు, ఎందుకంటే నా ఫోన్ నెంబరు లాక్ చేయించాను. ఫ్యాంటాస్టిక్ రవి. బాక్సింగ్ గేమ్ లో ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని నీలో ఉన్నాయి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. థ్యాంక్ యూ సార్. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే ఈ సంవత్సరం నేషనల్ ఛాంపియన్షిప్ మన క్లబ్ కి, మన క్లబ్ ప్రెస్టేజ్ ఇమేజ్ నువ్వే నిలబెట్టాలి. షూర్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, గుడ్ లక్. హాయ్ అపర్ణ, ఊరు నుంచి ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. హలో అపర్ణ, మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అపర్ణ, నువ్వు గెస్ట్ చేసి తక్కువ కోట్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా ఫినిష్ చేయాలి, అందుకే టెంపరీగా ఇంకో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని కూడా అపాయింట్ చేశాను. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్. హలో
హలో మిస్టర్ రవి, Hello, నీ sir. గురించే మాట్లాడుకుంటున్నాం. మీట్ మై ప్రాజెక్ట్ మేనేజర్ మిస్ అపర్ణ. హలో. అపర్ణ, మన ప్రాజెక్ట్ గురించి రవికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. రండి. ప్లీజ్ బి సిటెడ్. థ్యాంక్ యూ. Would you like to have some coffee or tea? నో థ్యాంక్స్. Actually, this project is an internet project where the employees of the company can access that from anywhere in the world. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేనిక్కడ మిమ్మల్ని చూడలేదే. లేదండి, మనం ఎక్కడో కలుసుకున్నాం. నాకు గుర్తులేదు. మీరు వచ్చిన పనేంటో ముందు అది చూసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్క్. బేసికలీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్క్రీన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, సో వి షుడ్ మేక్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అపర్ణ గారు, ఇంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు? మీ ఉద్దేశం ఏంటండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అదోలా చూపులు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది అలాంటిదేం లేదండి. ఏది లేదండి. ఒక అమ్మాయి పరిచయం విన్న వెంటనే వచ్చిన పని వదిలేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని మగబుద్ధులు బయటేసుకుంటారు. అమ్మాయిలంటే అసలు ఏమనుకుంటున్నారండి? నేను అలాంటి వాడిని కాదండి. ఎలాంటి వారో తెలుస్తూనే ఉంది. ఐఎమ్ సారీ అండి. ఓకే, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయరని నమ్ముతున్నాను. ఈ మ్యాటర్ అంతటితో వదిలేద్దాం, వర్క్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ మూడ్లో నేను వర్క్ చేయలేనండి. రేపటి నుంచి ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మీరు అనుకున్నట్టు నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. నా మనసులో మాత్రం ఒకే ఒక రూపం ఉంది. ఆ అమ్మాయి ఊహల వల్లే నేను డిస్టర్బ్ అవుతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. అలా చూస్తారేంటండి? మీరు లంచ్కి పిలిచింది నన్నే కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్. మీ ఇంట్లో ఎవరు లేరా? ఇది కంపెనీ గెస్ట్ హౌస్. ఇది సిటీకి ఈ చివర్లో ఉంటే మా ఇల్లు ఆ చివర్లో ఉంది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. రవి గారు, ప్లీజ్ చూడొద్దు. ఏమిటండి? ఏముంది అందులో? ఇది నా పర్సనల్. ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. అంటే మీరు మీరు కూడా కంగ్రాచులేషన్స్. ఎవరండి ఆ లక్కీ ఫెలో? ఏదో ఒకసారి చూడండి. ప్లీజ్, ఇతను నేనే మీకు పరిచయం చేస్తాను. అతను చాలా అదృష్టవంతుడండి. ఎందుకు? మీలాంటి మంచి అమ్మాయి హృదయంలో ప్లేస్ సంపాదించాడే అందుకు. ఆ? ఇదేమిటండి, చాలా వెరైటీస్ ఉన్నాయే, అన్ని మీరే చేశారా? ఈ చేతులతోనే చేశానండి. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు కూర్చోండి. గెస్ట్ ఫస్ట్. ప్లీజ్ ఫార్మాలిటీస్ వద్దండి, మీరు కూర్చోండి. ఓకే. కలిసి తిందాం. అవును, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ వర్క్ బిజీలో కుదరటం లేదు. ఏమిటో అడగండి. అదే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ఓ అమ్మాయి గురించి చెప్పారు. ఓ, సుబ్బలక్ష్మి గురించా? ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? బాగుందండి. అరచేతిలో ఉన్న మీ వుడ్బీని నాకు చూపించలేకపోయారు. అలాంటప్పుడు కనిపించిన నా సుబ్బలక్ష్మిని నేను మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయగలనండి? అదేంటి, ఆ
అమ్మాయి ఎక్కడుందో మీకు తెలీదా? ఆ, ఇక్కడే ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదు. మనిషి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవునులేండి, ప్రతి వాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ప్లీజ్ అలా అనకండి. నా సుబ్బలక్ష్మి అటువంటిది కాదు. తన మాటల్లో మంచితనం, ఆ గొంతులో ఆత్మీయత తప్ప నాకు ఇంకేమీ వినిపించవు. సారీ, మిమ్మల్ని హర్ట్ చేసుంటే క్షమించండి. మీకో విషయం తెలుసా? నాతో కలిసి భోంచేసి మొదటి వ్యక్తి నా సుబ్బలక్ష్మి అవ్వాలని కోరుకున్నాను, కానీ ఎందుకో మీరు పిలిస్తే కాదనలేకపోయాను. థ్యాంక్స్. తొందరలో మీరిద్దరూ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదే కనుక జరిగితే ఆ అమ్మాయిని మొదట మీకే పరిచయం చేస్తాను. చూద్దాం. మరి మీ ఉడ్పిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? మీరెప్పుడో నేనప్పుడే. ఓకే. ఏమ్రా, అరే ఇన్ని టీవీలు ఉన్నాయేంద్రా? టీవీలు కాదన్నా, కంప్యూటర్లు. వీటితోటేనన్నా మన కోటిగాడు కోట్లు సంపాదించాడు. అచ్చా, ఆ, నువ్వు కబ్జా నారాయణ, నా కొంప కబ్జా చేసింది చాలక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ టెన్షన్ పడక బావా, నేను లొల్లి చేయనీకి రాలే. మరి నీ కాడొక ఐటమ్ నేర్చుకోనీకి వచ్చినా. థ్యాంక్స్ బావా, ఈ నెలకు నా టాలెంట్ నీ వల్ల గుర్తింపు వచ్చింది. రా కూర్చోబెట్టి నేర్పిస్తాను. పా బావా, ఇది ఏ తెలుసా? ఏంటి ఎందుకు తెలియదయ్యా? అరే మనం ఏ సర్టిఫికేట్ సినిమాలు చూసినాం రా. అవునన్నా. ఆ ఏ కాదు బావా, ఏబిసిడిలో ఏ. అవన్నీ నాకు తెలియదయ్యా. ఏది ఒత్తుతే పడతలు పడతాయి. పడతలంటే అరే పైసలు ముందు నేర్చుకో బావా. కంప్యూటర్ ఉంటే ప్రపంచంలో దేన్నైనా ఇందులో ఫీడ్ చేసుకోవచ్చు. అవన్నీ నాకెందుకయ్యా? ఏ ఒత్తుతే ఐశ్వర్య రాయ్ రావాలి, సి ఒత్తుతే చంద్రబాబు నాయుడు రావాలి, కే ఒత్తిందంటే ఖాళీ జగాలన్నీ రావాలి. జాగాలెందుకు బావా? ఖాళీ జగాలు ఎందుకంటాడు ఇంద్ర? కబ్జా చేయి నీకు. బావా నీకు దండం పెడతాను. కుక్క తోకకు ఎన్ని కంప్యూటర్లు కట్టినా బెండు సెట్ అవ్వదు బావా. అరే ఎందుకు సెట్ కాదా? ఇటువంటి మస్తు సెట్ చేసినాం. ఇసుక ఐసికి జరగండి జరగండి. ఎందుకంటే చిన్నపిల్లని చేసి ఏడిపిస్తారు? మీకేం కావాలో నన్ను అడగండి. నువ్వు లేకు బాస్. లే బాస్. అరే నువ్వు గింత అంటున్నావు, నీ కంప్యూటర్ సారా శుభ్రంగా. దిస్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. అంటే ఇది కంప్యూటర్ అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ కీబోర్డ్. అంటే ఇది తాళంచేవ అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ మౌస్. అంటే ఇది ఈ ఎలుక అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాపీ. యు మస్ట్ కీప్ ఇట్ ఇన్ దిస్. అంటే అర్థమైనాదిరా? ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అన్నట్టు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఆ ఫాలింగ్ ఫాలింగ్ బిల్కుల్ ఫాలింగ్. అరే జరా తెలుగులో చెప్పు రాదా? మా బాస్ లాగా మీకు కూడా ఇంగ్లీష్ రాదా? అరే అంగ్రేజీ నాకెందుకు రాదా? మా పూరగాలకు రాదు. దట్స్ ఆల్ రైట్. ఇఫ్ యు అండర్స్టాండ్ యు కెన్ కమ్ టుమారో. వి విల్ కంటిన్యూ. ఓకే 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 ఠీకే ఠీకే. పోరడు ఖతర్నాకు టీచర్ అవా? నో 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 నో, బాయ్, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? రే పోరడు జబర్దస్తున్నాడు, నజరేసి ఉంచు. రాత్రికి వేసేయమంటావా అన్నా? ఈ నోట్ల మనువాడ నజరంటే మంచిగా చూడమని రా. ఎడ దొరికిందా నా పానానికి? ఫు. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సుబ్బలక్ష్మి, నువ్వా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నా బర్త్డే నీకెలా తెలుసు? When there is a will, there is a way. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విషెస్ చెప్పడం కోసం ఇప్పటి వరకు మేల్కొనున్నావా? నువ్వు నా కళ్ళల్లో ఉంటే నిద్ర ఎలా వస్తుంది సుబ్బారావు? నీకింకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఏంటి? రేపు నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏమిటది? మనం రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ టెంపుల్లో కలవబోతున్నాం. మార్నింగ్ 10 గంటల వరకు ఎందుకు? ఇప్పుడే కలుసుకుందాం ప్లీజ్. నేనెవరో తెలియకుండానే ఇన్ని రోజులు వెయిట్ చేశావు. ఈ చివరి 10 గంటల్లోని థ్రిల్ మన జీవితంలో మళ్ళీ రాదుగా సుబ్బారావు. బాయ్.
ఓం సర్వమాయా విభంజనాయ ఏమిటి? నీతో పెద్ద బాక్సర్ అని చెప్పానే అతనే. అతనితో ఒకసారి మాట్లాడతానే. నోరు మూసుకొని రా. సుబ్బారావు! అబ్బబ్బా ఏమిటా స్పీడు? స్లోగా పోనీ. నువ్వు ఉండు మామా, స్లోగానే వెళ్తున్నాగా. అబ్బబ్బా ఎందుకు ఎంత స్పీడ్ గా వెళ్తున్నావు? చెప్తానండి. ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? నడి రోడ్లో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా ఇంత బరి తెగించావంటే వాణ్ణి కాదే, రెచ్చగొట్టినందుకు నిన్ననాలి. పరువుగా బతికే కాపురాన్ని బజారుకి ఇడ్చావు కదే. నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలవే? ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎవడు చేసుకుంటాడే? ఎవరో ఎందుకు, అతనే చేసుకుంటాడు. ఏంటే ఏంటే కొనుగుతున్నావు? కొనగడం లేదు, అతనే చేసుకుంటాడని చెప్తున్నాను. ఎంత బరి తెగించావే? నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిగ్గులా? సరే, నేను ఏం పాపం చేశాను? నిన్ను పెంచినట్టే కదా దాన్ని కూడా పెంచాను. ఏమే నీలాగా ఎప్పుడైనా ఇది ప్రవర్తించిందా? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే చంపేస్తాను. జాగ్రత్త. చెప్పినా పర్వాలేదు, నేను అతన్ని ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకుంటాను.
ఇంత బాధపడాలా? ఆవిడ కోపమే గాని నీ ఉద్దేశం ఏంటని ఒక్కసారి అడిగిందా? బామ్మ అడగకపోతే నేను అడుగుతున్నాను, నాకు చెప్పు. నేను రవిని ప్రేమిస్తున్నాను. అంటే అతను నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ నేనెవరో అతనికి ఈ రోజు వరకు తెలియకపోయినా అతన్ని నేను ఎంతో అభిమానిస్తున్నాను. అపర్ణ, నీ దగ్గర ఏ రోజు ఏ విషయం దాచలేదు. ఏదో ఒక రోజు అతని ప్రేమను నా సొంతం చేసుకుని ఆ థ్రిల్ నీకిద్దాం అనుకున్నాను. చూడు, అతనంటే నాకెంత ప్రేమో చూడు. ఆ ప్రేమతోనే ఎన్నో ఉత్తరాలు రాశాను. ప్రతి అక్షరంలో నేను కనిపించాలని నా రక్తంతో రాశాను. ఓహో, బ్లడ్ తో రాసిందా? అమ్మగారు, నా భార్య పోయినప్పటి నుంచి దీన్ని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. కొడుకు కోళ్ళను పోగొట్టుకుని మీరు పుట్టే దుఃఖంలో ఉన్నారు. నన్ను సడన్ గా రమ్మని మిలిటరీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. నేను వచ్చేంత వరకు నా పాపను మీరు చూసుకున్నారంటే. చూడు బాబు, నువ్వు వెళ్ళేది మామూలు పని కాదు. మీరు దేశం కోసం పడే కష్టాల ముందు ఇదేమంటే పెద్ద విషయమూ కాదు. మీ అమ్మాయిని నా మనవరాలతో సమానంగా చూసుకుంటాను. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటాను. థ్యాంక్స్. అనాథగా పెరగాల్సిందని చేరదీసి నా జీవితం నిలబెట్టిన కుటుంబానికి అన్యాయం చేయలేను. నా జీవితం కోసం దివ్య భవిష్యత్తును పాడు చేయలేను. నా సుఖం కోసం దివ్య ఆశల్ని నాశనం చేయలేను. నేను అపర్ణని, రవిని ప్రేమించిన సుబ్బలక్ష్మిని కాదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. చూడు దివ్య, చిన్నప్పటి నుంచి మన కష్ట సుఖాలు ఒకరికొకరం చెప్పుకున్నాం. ఈ రోజు నీ బాధ ఏంటో నాకు చెప్పేశావు. బామ్మని ఎలాగైనా ఒప్పించి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రేమించినతను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అతనితో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను, సరేనా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. సరే, బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో, బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్నగిలో చూద్దాం. గిలినట్టే లేదే. మరి కలంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నావు? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావో ఏంటో. ఇంతే కదా, మొద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే, భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో.